ఫ్రెండ్స్, వెల్కమ్ టు Sirivlogs. ఒక తెలుగు అమ్మాయి ఛానల్. ఎలా ఉన్నారండి మీ అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఇప్పుడైతే టైం 6:30 అయింది. సో ఇంకా వంటలు చేయడానికని వచ్చాను. ఈరోజు 2 లంచ్ బాక్సెస్ అనమాట. సో ఫస్ట్ అయితే అక్షయ్ది చేసేసి ఆ తర్వాత మా ఆయనది చేస్తాను. రైస్ ఐటమ్ అయితే ఇద్దరికి కామన్గా చేసేస్తాను. సో 6:30కి మొదలెట్టినా సరిపోతుంది ఈ టైం అయితే. ఎందుకంటే రెడీ అవ్వడం ఆ పార్ట్ అంతా మా వారు చూసుకుంటున్నారు కాబట్టి నాకు వంట పని మాత్రమే. సో అందుకని ఇంకా కొంచెం ఇట్లా టైం పెట్టుకున్నాం అనమాట. లెగడం 6 o'clockకే లెగుస్తాను, కానీ నిద్రపోవాలి. బాల్కనీలో కూర్చుని ఆ బర్డ్స్ అవి వస్తాయి కదా, అవన్నీ చూస్తూ ఉంటాను. ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది అక్కడ, సో అది చూస్తూ ఉన్నాను. మీకు కూడా చూపిస్తాను. మీలో ఎంతమందికి సన్ రైజ్ చూడడం అంటే ఇష్టము అండ్ ఎంతమందికి సన్ సెట్ చూడడం ఇష్టము కమెంట్స్లో రాసి చెప్పండి. నాకు సన్ రైజ్ చూడడం ఇష్టమే, కానీ ఆ బ్రైట్నెస్ ఇప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను అనమాట. ఎందుకంటే హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది ఆ బ్రైట్గా ఏదైనా చూసినప్పుడు, అది హెడేక్ వస్తూ ఉంటుంది. అదర్వైజ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేయగలను. సన్ సెట్ అయితే అసలు ఆ కలర్స్ అవన్నీ చాలా బాగుంటాయి కదా. అండ్ ఇక్కడైతే ఇంకా వంటకి అంతా సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. అక్షయ్ బాక్స్కి కానీ మా వారి బాక్స్కి కానీ రెడీ చేస్తూ ఉన్నాను. ఈ మధ్య కాలంలో అయితే హెల్త్కి సంబంధించి నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. డైట్ విషయంలో చాలా బాగా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. డాక్టర్స్ ఏమైతే సజెస్ట్ చేశారో అవి ఫాలో అవుతూ ఉన్నాను. దాంతోపాటు ఈ మధ్య నేను హెయిర్ కేర్ కూడా స్టార్ట్ చేసుకున్నానండి. నేను ఒక 30 days ఛాలెంజ్ లాగా తీసుకున్నాను. ఈ 30 daysలో ఏంటి అంటే, నేను రోజు కూడా రోజ్మెరీ వాటర్ అప్లై చేస్తూ ఉన్నాను. ఇంకా దాంతోపాటు నట్స్ ఇంకా సీడ్స్ ఒక 10 రకాలు కలిపి నేను డ్రింక్ లాగా ప్రిపేర్ చేసుకుని తాగుతూ ఉన్నానన్నమాట ప్రతిరోజు. సో దానికి సంబంధించి నేను రెసిపీ కూడా షేర్ చేశాను, చెక్ చేయండి, షార్ట్స్లో ఉంటుంది. సో ఇట్లా చేయడం వల్ల ఏంటి అంటే, ఒక 30 daysలో మనకి హెయిర్ కొంచెం మళ్ళీ రీగ్రోత్ అవుతుంది, ఆ హెయిర్ ఫాల్ అన్నది రివర్స్ చేయొచ్చు అన్నది నేను చాలా చూశాను. కొంతమంది రివ్యూస్ కూడా చెక్ చేశాను అనమాట. వాళ్ళు చెప్పడం ప్రకారం బాగానే వర్క్ అయింది అన్నది తెలిసింది. కొంతమంది మరీ 6 రోజులకే రోజ్మెరీ వాడటంతో హెయిర్ థిక్ అయిపోయినట్టు చూపిస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఒక వారం రోజులు లేక 10 రోజులు వాడిన తర్వాత వాళ్ళ హెయిర్ లెంత్ పెరిగిపోయింది, 1 సెంటీమీటర్ పెరిగిపోయింది అని వీడియోస్ చేస్తూ ఉన్నారు. అది కూడా నిజం కాదండి. మీరు ఫస్ట్ వాళ్ళ హెయిర్, తర్వాత వాళ్ళ హెయిర్ చూడండి. ఆ హెయిర్ ఏంటి అంటే, స్ట్రైట్నింగ్ చేస్తే మీకు కొంచెం లెంత్ పెరిగినట్టు అనిపిస్తుంది. అంతేగాని వారం రోజుల్లో నిజంగా హెయిర్ గ్రోత్ అవుతే అందరూ కూడా అవి ట్రై చేస్తారు కదా. డాక్టర్స్ వరకు ఎందుకు వెళ్తారండి? ఎన్నెన్ని టెస్ట్లు, ఎన్నెన్ని ట్రీట్మెంట్లు ఎందుకు చేయించుకుంటారు? అదే అందరూ ఫాలో అయిపోవచ్చు కదా. కాదండి, కొంచెం టైం తీసుకుంటుంది. మనము ఇట్లాంటి చిట్కాలు ఫాలో అయినా కూడా డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. డైట్లో మనం ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ అవి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. లైక్ ఆల్మండ్స్ కానీ ఇట్లాంటివన్నీ మంచిగా బయోటిన్ రిచ్ ఫుడ్ లైక్ వాల్నట్స్, ఇట్లాంటివన్నీ మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంటర్నెట్లో ఉన్నవన్నీ నమ్మేసి అవే నిజం అనుకోకండి, కొంచెం రీసెర్చ్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడైతే దోశలు వేయాలి. అది వేస్తానికి నేను ప్యాన్ తీసినప్పుడు నాకు అనిపించింది, ఈ ప్యాన్ మీతో షేర్ చేయలేదు అసలు అని. ఇది ఇండస్ వ్యాలీ ప్యాన్. నేను బెంగళూరులో ఉన్నప్పుడే తీసుకున్నాను. ఆల్మోస్ట్ 1 year అయ్యేపోయి ఉంటుంది. ఇది చాలాసార్లు నేను యూజ్ చేశాను. ఇది మీకు ఇప్పుడు ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఇందులో ఒక మ్యాజిక్ ఉందండి. ఆ మ్యాజిక్ ఏంటి అంటే, ఇది 2-in-1 ప్యాన్ అనమాట. సో ఇటువైపు మనం దోశలు అవి వేసుకోవడానికి, వెనక్కి తిప్పితే ఇది ఒక గ్రిల్ ప్యాన్ కూడా. సో చూస్తున్నారా, 2-in-1 బరువుగా ఉంటుంది కానీ ఇది. సో ఇటువైపు ఇది, ఇటువైపు ఇది. సో మీరు చాలామందికి ఈ శాండ్విచ్ మేకర్స్ ఇవన్నీ ఉంటాయి. నేనైతే దీంట్లోనే చేస్తాను. మీకు శాండ్విచ్ చూపించిన ప్రతిసారి నేను యూజ్ చేసే ప్యాన్ ఇదే. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, దివాళీ వస్తుంది కదా, ఇప్పుడు సేల్ ఉంటే మాత్రం తీసుకోండి. ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో తీసుకున్నానా, అమెజాన్లో తీసుకున్నానా గుర్తులేదు. 2-in-1 క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అని మీరు సెర్చ్ చేస్తే ఇది వస్తుంది మీకు. మీ బడ్జెట్ ప్రకారం అది ఉంటే తీసుకోండి. సో ఇప్పుడు దివాళీ సేల్ అప్పుడు పనికొస్తుంది కదా, మీకు ఒక ఐడియా షేర్ చేసినట్టు ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నాను. ఇది నా క్యాస్ట్ ఐరన్ 2-in-1 ప్యాన్. కొలాబరేషన్ అస్సలు కాదు. ఉండుంటే ఆ మంచిగా కోడ్స్ అవన్నీ చెప్పుండేదాన్ని. ఇప్పుడు ఏమీ లేవు నా దగ్గర. సో హ్యాపీగా తీసుకోవచ్చు. బ్రెడ్ అయితే అంటే మనం శాండ్విచ్ చేసినప్పుడు అయితే చాలా మంచిగా క్రిస్ప్గా వస్తుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. అందరిలాగే మేము కూడా ఫస్ట్ అల్యూమినియం ఇవన్నీ వాడేవాళ్ళము.
కానీ మనకి ఎప్పుడైతే తెలిసిందో అవన్నీ మంచివి కాదు, ఫుడ్లోకి వెళ్తూ ఉంటాయి, మన హెల్త్కి ప్రాబ్లం వస్తాయి అని తెలిసినప్పటి నుండి ఇంకా స్టెయిన్లెస్ స్టీల్, క్యాస్ట్ ఐరన్ ఇవే యూస్ చేస్తూ ఉన్నాము. సో ఏదైనా కంపెనీ, క్యాస్ట్ ఐరన్ అంటే ఫస్ట్ అయితే మా అమ్మ ఇచ్చింది కంపెనీవే కాదు, ఇప్పుడంటే అన్ని కంపెనీస్ వాళ్ళు మనకి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కాబట్టి అందరికీ అందుబాటులో ఉన్నాయి. సో ఇది చూస్తున్నారా ఎంత ఈజీగా ఇట్లా వచ్చేస్తుందండి, దానికి సెపరేట్ అయిపోతుంది చూడండి, ఒక నాన్ స్టిక్ లాగా స్మూత్గా, అసలు చాలా ఈజీగా ఉంటుంది. మాకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈ స్టవ్ అన్నది కొంచెం ఎలా పెట్టారో ఏమో, అది ఒక సైడ్ ఏంటో వంగిపోతున్నట్టు అవుతుందండి. సో మంట బాగానే వస్తుంది కానీ దాన్ని అడ్జస్ట్ చేస్తూ ఉండాలి, లోపల స్క్రూస్ ఏదో టైట్ చేయాల్సినవి ఉన్నాయి, అదొక్కటి చూసుకోవాలి మేము. సో ఏదైనా సర్వీస్ వాళ్ళు ఉంటే పిలుచుకోవాలి ఒకసారి. సో ఇక్కడైతే ఇంకా వేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఒక్కటి మనకి సరిగ్గా రాదు, ఆ తర్వాతవన్నీ చాలా నీట్గా స్మూత్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకేంటండి విశేషాలు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి సంగతులు అన్నది కమెంట్స్లో రాయండి. నేనైతే ప్రస్తుతం హెయిర్ కేర్ రిలేటెడ్ ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాను అనమాట. కొంచెం దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉన్నాను, ఫుడ్ కూడా తెలుసుకుంటూ ఉన్నాను. ఇక్కడైతే అక్షయ్ స్కూల్కి రెడీ అవుతూ ఉన్నాడు. ఇంకా తన ప్రిపరేషన్ అంతా ఈయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. నేను తను తిని వెళ్తున్నాడా, బాక్స్కి అన్నీ మంచిగా చేసి పెట్టగలుగుతున్నానా, ఇవి మాత్రమే చూసుకుంటున్నాను. మళ్ళీ నా వర్క్ రిలేటెడ్ కూడా నేను ప్రాక్టీస్ చేసుకోవడము, కొత్తవి తెలుసుకోవడము, వీటిల్లో కొంచెం ఇన్వాల్వ్ అయి ఉంటున్నాను. అండ్ ఇక్కడ అక్షయ్ చాలా టాంట్రమ్స్ ప్లే చేస్తూ ఉన్నాడండి, కొంచెం కేర్ తీసుకోవాల్సిన వయసు. సో చూసుకుంటూ ఉన్నామన్నమాట. ఫుడ్ విషయంలో మాత్రం ఎలా తప్పించేసుకుంటున్నాడో అసలు మా వల్ల అవ్వట్లేదు, చెప్తుంటే వినట్లేదు. సో ఇక్కడ ఇంకా బ్యాగ్ కూడా వేసుకుని రెడీ అయిపోయాడు వెళ్ళిపోతానికి, ఇంకా నుంచోబెట్టామన్నమాట. ఏదైనా తిని వెళ్తేనే పంపిస్తాము, స్కూల్ పోయినా పర్వాలేదు కానీ అట్లా పంపించను నేను అని అట్లా బనానా అయినా ఇచ్చాను. తనకి ఎంత కోపం వచ్చేస్తూ ఉందంటే, నేను బిగ్ బాస్ చూస్తాను కదా ఆ భాషలోనే నాకు చెప్తూ ఉన్నాడు, నిన్ను నామినేట్ చేసేస్తాను నేను అని. తినకపోతే ఎట్లా అండి, చాలా యాక్టివిటీస్ ఉంటున్నాయి వీళ్ళ స్కూల్లో, ఇంకా అందుకే వెనకాల పడాలి, ఇంకా అంతే తప్పదు. ఇంకా మా వారు వచ్చే టైంకి ఇంకా టిఫిన్ కూడా చేసేసాను. అక్షయ్ని స్కూల్కి పంపించేసాము. పెద్ద యుద్ధం, పొద్దునే మాకు యుద్ధం ఉంటుంది. సో ఫైటర్ ఆయన అనమాట. అక్షయ్కి ఉన్న మూడ్ స్వింగ్స్ ఏ అమ్మాయికి ఉండదు. బాక్స్ విషయంలో అయితే ఎంత చేస్తున్నాడో అసలు. ఒకటి బాగా వచ్చింది, ఇంకొకటి సరిగ్గా రాలేదు. సో అది పెట్టడం ఎందుకు, పెట్టి అక్కడ తినలేకపోతాడు అన్నట్టుగా బ్రెడ్ ఉంది జామ్ పెట్టిస్తానంటే అసలు వద్దంటే వద్దని, దండం పెడుతున్నాడు వద్దని, మరీ టూ మచ్. అంటే వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, అక్కడ డిస్కషన్స్ జరుగుతాయి కదా ఫ్రెండ్స్ మధ్యలో, బేబీ ఫుడ్ అలా ఇలా ఒకరినొకరు ఏదో అనుకుంటున్నారు. అందుకని కొన్ని రకాలు అసలు యాక్సెప్ట్ చేయడు అనమాట, బాక్స్లో పెట్టనివ్వడు. ఇట్లా ప్రీటీన్ పేరెంట్స్గా మా ప్రాబ్లమ్స్ చిన్నప్పుడు ఎన్ని రకాలు పెట్టేదాన్ని. నిన్న నేను లంచ్ బాక్స్ చూశాను, బెంటో బాక్స్ స్టీల్లో చూశాను, ఎంత బాగుందో అసలు. పేరు కూడా కస్టమైజ్ చేస్తారంట. ఆర్డర్ పెడదాం అనుకున్నాను, ఎందుకు వచ్చింది 1000 రూపాయలు, వీడు అసలు స్కూల్కే పట్టుకెళ్ళాడు కొన్నాక. అసలు బెంగళూరులో బాక్సెస్ ఎంత బాగుంటాయి కదా, అవి ఎక్కడున్నాయి కూడా మర్చిపోయాను నేను. ఇప్పుడు ఏదో డబ్బాల్లో పెట్టుంటాను పడేయలేక. ఆఫీస్కి రెడీ అవుతాను, ఏం వెళ్తావులే అబ్బా పడుకు. బెంగళూరులో ఇలా అనగానే ఇంట్లో ఉండిపోయేవారు బాబు. ఇక్కడ ఆప్షన్ లేదు, ఇప్పుడు చేపని రాకినట్టు రాకుతున్నారు సార్ని. హైదరాబాద్ వచ్చాక ఇక్కడ ఆఫీస్ వాళ్ళు ఎలా అంటే అందరూ కలిసి లంచ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు. అప్పటికప్పుడు మంచిగా వేడిగా అది వస్తుంది, వెరైటీస్ బాగుంటున్నాయి అని నా ఇంటి భోజనం తీసుకువెళ్ళడం మానేశారనమాట. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఎక్కువ ఫీల్డ్ విజిట్స్ ఉంటున్నాయి, ఎక్కడెక్కడో ప్లేసెస్కి తిప్పుతున్నారు. సో దాంట్లో ఏంటంటే బయట ఫుడ్ సరిగ్గా నచ్చట్లేదు, ఈయనకి బాగుండట్లేదు, ఇంటిదే తీసుకెళ్తాను అన్నారు. చాలా రోజుల తర్వాత తీసుకువెళ్తా అన్నారు కాబట్టి ఇంకా టొమాటో రైస్ చేశాను. అదైతే అక్షయ్కి మా వారికి ఇద్దరికి ఫేవరెట్. సో అది చేసి పెట్టాను. ఇంకా ఈ బటర్ మిల్క్ కూడా చేసి పెట్టాను. అది కొంచెం మసాలా బటర్ మిల్క్ లాగా అనమాట. మేము సమ్మర్ బాగా చేసుకుంటాము. మనకి బేసిక్గా ఛాన్స్ దొరికితే వదులుతామా అండి, నీట్గా చేసి పెట్టాను. ఆ బాక్సెస్ ఏమో బరువు ఎక్కిపోయినాయి అంట బ్యాగ్లో పెట్టంగానే. ఇక్కడ అదే చెప్తా ఉన్నారు, బరువు ఎక్కిపోయింది బ్యాగ్ అని.
అక్షయ్కి ఎట్లుంటుందో పాపం, రోజు అది మోసుకెళ్ళాలి. అక్కడ లిఫ్ట్ అది వాడనియ్యరు. స్కూల్లో లిఫ్ట్ ఉన్నా కూడా వీళ్ళు స్టేర్సే యూజ్ చేయాలనుకుంటా పిల్లలు. సో పిల్లలు ఎట్లా తీసుకువెళ్తున్నారో ఏంటో. మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను రోజ్మెరీ వాటర్ అప్లై చేస్తూ ఉన్నాను హెయిర్కి. సో ఇది రెగ్యులర్గా అప్లై చేసుకోవడం వల్ల రిజల్ట్ ఉంటుంది, కానీ మరీ ఇంటర్నెట్లో చూపించినట్టు వారం రోజులకే మిరాకిల్ అయితే చేయదు. హెయిర్ ఫాల్ స్లోగా తగ్గిస్తూ ఉంటుంది, ఆ తర్వాత బేబీ హెయిర్ గ్రో అవుతూ ఉంటుంది. సో ఇట్లా ఒక ప్రాసెస్ అనమాట, టైం తీసుకుంటుంది. మరి వారం రోజులకి 10 రోజులకి ఎక్కడ పెరిగిపోద్దండి హెయిర్. సో ఇక్కడైతే నేను అప్లై చేస్తూ ఉన్నాను. నేను కాటన్ ప్యాడ్ యూస్ చేసి అప్లై చేస్తున్నాను. ప్రజెంట్ నాకు ఆ హెయిర్ స్ప్రేయర్ బాటిల్స్ అవి లేవు. మీషోలో దివాళీ సేల్ నడుస్తుంది కదా, అందులో అయితే స్ప్రే బాటిల్స్ నేను ఆర్డర్ పెట్టాను. ఇంకొన్ని వస్తువులు ఆర్డర్ పెట్టాను, అవి వచ్చాక చూపిస్తాను. బాగున్నాయి. నాకు ప్రైస్ వైజ్ ట్రై చేయొచ్చు అనిపించి తీసుకున్నాను అనమాట. వచ్చాక చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయని. యాక్చువల్లీ ఈరోజే డెలివరీ అని పెట్టారు, కానీ ఏ టైంకి వస్తుందో నాకు తెలీదు. సో ఇక్కడైతే మొత్తం హెయిర్కి ఆ వాటర్ అప్లై చేసిన తర్వాత ఇట్లా మసాజ్ కూడా చేస్తూ ఉన్నాను. ఇది అమెజాన్లో తీసుకున్నదే. ఇవైతే ఇప్పుడు ఎక్కడైతే అక్కడ దొరుకుతున్నాయండి, ఈ మసాజర్స్ అవన్నీ సిలికాన్వి దొరుకుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్స్, సీడ్స్ ఇవన్నీ రోజు సోక్ చేసి పెట్టుకుని మిల్క్ కానీ వాటర్ కానీ యాడ్ చేసి ఒక డ్రింక్ లాగా తయారు చేసుకుని తాగుతూ ఉన్నాను. మీరు మార్కెట్లో బయోటిన్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి. సో దాని ఇంగ్రీడియంట్స్ చూస్తే ఇవన్నీ ఉంటాయి అందులో. ఇంతే అండి ఈరోజు బ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Sirivlogs, ఒక తెలుగు అమ్మాయి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.